ఇక కర్నూలును అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మంత్రి టీజీ భరత్ అన్నారు. కర్నూలు సి క్యాంప్ రైతు బజార్ విస్తరణకు భూమి పూజ చేసిన మంత్రి టీజీ భరత్ రైతు బజార్లోనే అద్భుతమైన వ్యవస్థను తీసుకువచ్చిన ఘనత చంద్రబాబు నాయుడుదేనన్నారు. త్వరలో అన్నా క్యాంటీన్ కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే బి క్యాంపులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుతో పాటు కొత్త కలెక్టర్ కార్యాలయ నిర్మాణాన్ని కూడా వేగవంతం చేస్తామని ఆయన వెల్లడించారు. ఫౌండేషన్ వేయడం జరుగుతోంది. లాస్ట్ ఇయర్ మన ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు హామీ ఇవ్వడం జరిగింది. రైతు బజార్ ఎక్స్టెన్షన్ ఉంటుంది, సెల్లార్ పార్కింగ్, తర్వాత 2 స్లాబ్స్ ఉంటాయి. దాదాపు 150 మందికి ఎక్స్ట్రా బెనిఫిట్ అయ్యేదానికి అవకాశం ఉంది. షాప్స్ వస్తాయి. దాని నుంచి మెయిన్ అడ్వాంటేజ్ ఏమంటే ఫార్మర్స్, రైతులు డైరెక్ట్గా ఇక్కడ అమ్ముకునే దానికి అవకాశం ఉంటుంది. మీడియేటర్స్ మధ్యలో ఎవరికి లేకుండా ఈ రైతు బజార్ కాన్సెప్ట్ చంద్రబాబు గారు 99లో తేవడం జరిగింది. చాలా మోస్ట్ సక్సెస్ఫుల్ స్కీమ్, వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాజెక్ట్ బై చంద్రబాబు గారు. ఈరోజు ఏదైతే హామీ ఇచ్చి ఏదో చెప్పాము పోయినాము అనేది కాకుండా సార్ ఎప్పుడైతే కమిట్మెంట్ ఇచ్చారో అది కంప్లీట్ చేసే దాంట్లో ఉంటాం. ఈ ప్రభుత్వం ఎప్పుడైనా ఒక మాట ఇచ్చినారు అంటే అది కంప్లీట్ చేసే దాంట్లో ఉంటాం. ఇప్పుడు కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఇక్కడ కాంట్రాక్టర్కి మినిమం 6 to 9 monthsలో కంప్లీట్ చేయాలా. ఎందుకంటే ఇదేమి పెద్ద సెక్రటరేట్ లెవెల్లో బిల్డింగ్స్ కాదు. ఇది మినిమం సైజు 1 year వాళ్ళు చెప్పినారు సార్ టైం అంటున్నారు. బట్ 6 to 9 monthsలో కంప్లీట్ చేయొచ్చు. దాంతో ఏమవుతుందంటే ఇక్కడ రద్దీ ఉండే ఆ పార్కింగ్ ఫెసిలిటీ వస్తుంది. ఇంకా కొంతమంది షాప్ ఓనర్స్ స్టార్ట్ అయిన తర్వాత రైతులకి కూడా ఉపయోగపడేది ఉంటుంది. రేట్ కూడా కన్జ్యూమర్కి అతి తక్కువలో తెచ్చుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ బెనిఫిషియల్ అవుతుంది. సో ఈ ప్రభుత్వము చంద్రబాబు గారి కింద లీడర్షిప్ ఎప్పుడు డెవలప్మెంటు, సంక్షేమము, ఏమైనా ఇష్యూస్ ఉన్నా ఎప్పటికప్పుడు సాల్వ్ చేసే దాంట్లో ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా మా పైన ఆశీర్వాదం ఉండాలా. ఎప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగితే ఫ్యూచర్ అనేది చాలా బాగుంటుంది.